హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు విత్తనాలు చల్లకం అయితే చల్లుతున్నానండి. అవి ఏ విత్తనాలు చల్లుతున్నానా మీకైతే తెలియజేస్తాను. తర్వాత మన పెద్దోళ్ళ కాలంలో అంటే పెద్దోళ్ళ సంప్రదాయం ప్రకారం ఫస్ట్ నుంచి భూమి పూజ ఎలా చేస్తారా, మట్టి ముద్దలతో ఆ మట్టి ముద్దలో ఏమని కొలుసుకుంటారా మీకైతే ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి. నా వీడియో లాస్ట్ వరకు చూడండి, చూసి ఒక లైక్ చేయండి. ముద్దలు అయితే చేయాలండి. ఈ 3 ముద్దలు ఏం దేవుళ్ళ మీకైతే తర్వాత తెలియజేస్తానండి. ఇట్లకి పూజ అయితే చేస్తాను. ఇంకా అటుపూట చాలా పెట్టాలా వెళ్ళింది కాబట్టి మన చేతిలో ఎంతవరకు పూజ అయితే చేసాము. ఈ పూజ దేనికి చేస్తామా విత్తనాలు చల్లేసిన మాట మీకైతే తెలియజేస్తాం. ఎందుకంటే ఈశాన్యం అయితే చదువుకోవాలండి. మనం పూజ కూడా ఈశాన్యంలో చేస్తాం కాబట్టి ఈశాన్యంలో విత్తనాలు అయితే చల్లేసానండి. ఖరీఫ్ సీజన్ అయితే స్టార్ట్ అయింది. ఈ ఖరీఫ్ సీజన్లో ఏ విత్తనాలు చల్లింది కూడా మీకైతే తెలియజేస్తాను. ఈ KNM 1638 అయితే ఈరోజు విత్తనాలు అయితే చల్లానండి. తర్వాత వచ్చేసి భూమి పూజ అంటే మట్టి ముద్దలతో ప్రతి రైతు ఈ పూజ అయితే చేస్తారండి. ఇప్పుడైతే కొంతమంది చేయట్లేదు, కొంతమంది అయితే చేస్తున్నారండి. ఈ పూజ వల్ల మనకి ఏం లాభమా ఈ పూజ చేస్తే మీకైతే తెలియజేస్తాను. ముందుగా ఈ మట్టి ముద్దలు ఎవరెవర 3 ముద్దలు ఎవరెవరు మీకైతే ముందుగా తెలియజేస్తానండి. ఈ మట్టి ముద్దలు ఏమేమి ముద్దలో మీకైతే తెలియజేస్తానండి.
ఇది వచ్చేసి ఈ ముద్ద వచ్చేసి భూమాత. భూమాత అంటే నీరు, ప్రకృతి, ఈ మూడిట్లకైతే మనమైతే ఈరోజు పూజ అయితే చేసామండి. మీకైతే తెలియజేశాను కదా, ఈ మూడు భూమాత, నీరు, ప్రకృతి అంటే మనకి రైతుకి కావాల్సిన దేవతలు అన్నమాట వాళ్ళు. అంటే భూమి, వ్యవసాయం చేయాలంటే భూమి కావాలి, తర్వాత నీరు కావాలి, వ్యవసాయం చేయాలన్నా నీరు కావాలి, ప్రకృతి, గాలి, వాతావరణం, వర్షం, ఇవన్నీ అవసరం అన్నమాట రైతుకి. ఇవన్నీ ఉంటేనే వ్యవసాయం చేయగలుగుతాడు అనమాట రైతు. అలాగే ప్రతి అంటే పెద్దోళ్ళ కాడి నుంచి ఈ సంప్రదాయం వస్తుందండి. ఈ భూమి పూజ అయితే చేసి విత్తనాలు అయితే చేస్తారండి. పెద్దోళ్ళ కాలంలో అంతకుముందు ట్రాక్టర్లు అయితే ఉండేది లేదండి, ట్రాక్టర్లు ఉండేది లేదు. ఈ ఎద్దుల నాగేలతో, దున్నపోతల నాగేలతో ముందుగా ఏరువాక సాగిచ్చేదనమాట, నాగేలు దున్నిచ్చేది అనమాట. అప్పుడు ఎద్దులకి, నాగేలకి ఫస్ట్ పూజ అయితే చేసేది అనమాట. ఇప్పుడు ఎవరు చేయటం లేదండి, అదైతే ఎవరు చేయటం లేదు. పూజ చేసేది అనమాట. పూజ చేసి మంచి రోజు చూసుకొని అప్పుడు దున్నేది అనమాట ఎద్దులతో పొలం. అలాగే విత్తనాలు చల్లేటప్పుడు భూమి పూజ అయితే చేస్తారండి. తర్వాత కోత కోసేటప్పుడు కూడా మళ్ళీ పూజ చేసుకొని కోత అయితే కోస్తారండి. మంచి రోజు చూసుకొని కోతకు వస్తారు అనమాట. ప్రతి రైతు ఇలాగైతే చేసుకుంటారు అనమాట. ఇప్పుడు కొంతమంది చేసుకుంటున్నారు, కొంతమంది అయితే చేసుకోవటం లేదండి. ఇప్పుడు ఈ పూజ దేనికి చేస్తారు అది మీకు తెలియజేస్తాను. పంట బాగా పట్టేదానికి ఈ ప్రతి సీజన్లో చేస్తూ ఉంటాం అనమాట. మనం ఫస్ట్ జగన్గానే చేస్తాం. ఇది మనం ఇల్లు కట్టేటప్పుడు శంకుస్థాపన ఎలా చేసుకుంటామో, దేనికి చేసుకుంటాము శంకుస్థాపన? ఇల్లు బాగా తొందరగా అయిపోవాలని, మనం అందరికి వెళ్ళినప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని మనం మంచి రోజు చూసుకొని శంకుస్థాపన చేస్తున్నాం అనమాట. శంకుస్థాపన అది ఇంటికి ఒకసారి చేస్తాను. ఈ పొలానికైతే మనం ఖరీఫ్ సీజను, రబీ సీజను, మనం ఎప్పుడు మనం పొలంలో పంట వేస్తాం, ఆ పంట వేసే ముందుగా, విత్తనాలు చల్లే ముందుగా ఈ పూజ అయితే చేసుకుంటాడు అనమాట రైతు. ప్రతి రైతు అయితే చేసుకుంటాడు. చేసుకుంటే చాలా మంచిదండి. ఈ మట్టి ముద్దలతో పూజ ఎలా చేసుకుంటారా, ఆ మట్టి ముద్దలు ఎవరెవరా మీకైతే ఈ వీడియో ద్వారా తెలియజేశానండి. మీకు తెలుసుంటే, ఇంకా మీకేమన్నా తెలుసుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.